దేశ రక్షణలో సైనికులదే వీరోచిత పాత్ర. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేయడంలో భారత సైనికులు ఎవరికీ సాటిరారు. శ్రీ సత్యసాయి జిల్లా కుర్లపల్లి తండాలో 15 రోజుల క్రితం సెలవులపై జవాన్ రేకే నాయక్ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. నేపాల్ సరిహద్దుల వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నాడు. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనికులకు ఆర్మీ అధికారులు సెలవులు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడికి తల్లిదండ్రులు వీరతిలకం దిద్ది నేపాల్కు పంపించారు. గ్రామస్తులు కూడా రేఖే నాయక్ ను ఆశీర్వదించారు. తమ కుమారుడు యుద్దంలో వీరమరణం పొందినా తమకు గర్వకారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. నా పేరు భీమలా నాయకు. నా కొడుకుని దేశం కోసం పోరాడాలా, దేశాన్ని త్యాగం చేయాలా, దేశం కోసం పోరాడాలని నా కొడుకుని మేమంతా సంతోషంగా సమరంగా పంపించినాము. గెలిచాలని పంపించినాము. మన దేశం గెలిచాలని కోరుకుంటున్నాము. జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ విధులు నిర్వహించి మళ్ళీ ట్రాన్స్ఫర్లో బీహార్కి వచ్చినాడు. గత 15 రోజుల కిందట లీవ్ మీద వచ్చి మళ్ళీ ఏదో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ వస్తే నిన్న సాయంత్రం బెంగళూరు పోయి ఫ్లైట్ ద్వారా బెంగళూరుకి అర్జెంటుగా రావాల్సిందంటే డ్యూటీకి పోయినాడు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో మా తమ్మునికి మేము సంతోషంగా యుద్ధం గెలిచి రావాలని మేము అందరూ ఊర్లో వాళ్ళు కూడా మా కుర్లపల్లి తాండవ ప్రజలు కూడా వచ్చి నువ్వు యుద్ధంలో బాగా పోరాడి బాగా గెలిచి రావాలని చెప్పేసి వీరతిలకం దిద్ది కేకులు కట్ చేసి పూలాలతో పంపించినాం.